పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తల్లి తిరుసభ 13వ సామాన్య ఆదివారాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈనాడు మనం చదువుకునేటువంటి పఠనాలు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని విపులంగా తెలియజేస్తూ ఉన్నది. మానవుడు బాగా బ్రతకాలని, సుఖంగా జీవించాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ ఇలా జీవిస్తూ ఉండగా అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, వ్యాధులు ఇవన్నీ కూడా తారసపడినప్పుడు మానవుడు తన యొక్క విశ్వాసాన్ని సన్నగిలుతూ ఉంటాడు. వీటన్నిటికీ కారణము ఆ దేవుడైనని కొన్ని మార్లు తలస్తూ ఉంటారు. వాస్తవానికి ఇటువంటి కష్ట సమయంలో దేవుడు మనల్ని విడిచిపెడతాడు, మనల్ని ఆయన ఏమాత్రం పట్టించుకోడు అన్నటువంటి విషయాన్ని కొంతమంది అలా భావిస్తూ ఆయన యందు విశ్వాసాన్ని సడలిపోతూ ఉంటారు. అట్టి వారికి ఈ దినం మనం చదువుకునేటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు జవాబునిస్తూ ఉంటాయి. ఈ దినం మొదటి పట్టణంలో దేవుడు జీవదాతయని, మానవుని విషయంలో ఆయన కోరేది నిత్య జీవితాన్నే కానీ మరణమును కాదని అంటూ ఉంటున్నాడు. దేవుడు మరణమును సృష్టించలేదు. మానవులు నశించిపోవుటయందు ఆయనకు ఎంత మాత్రం ప్రీతి లేదు. సజీవమయుండు నిమిత్తమే ఆయన సర్వాన్ని సృజించాడు. లోకములోని సృష్టి అంతయు ఆరోగ్యవంతంగా ఉండాలనేది ఆయన ఇష్టం. వినాశం కలిగించగల విషయము ఆయన యందు లేదు. భూలోకం మీద మృత్యులోకములకు ఎట్టి అధికారము లేదు. ఎందుకనా న్యాయవంతుడైనటువంటి వాడు దేవుడు. దేవుడు మానవుణ్ణి ఎల్లకాలము జీవించాలని సృజించాడు. ఆయన మానవుణ్ణి తన రూపంలో, తన స్వరూపంలో సృష్టించాడు. కానీ పిశాచము అసూయ చేత మానవుణ్ణి మరణానికి తీసుకొని పోయింది. దేవుడు మానవుని తన రూపంలో సృష్టించాడు అనడానికి మనకి ఆది గ్రంథంలో చూస్తూ ఉన్నాము. తన రూపంలో సృష్టించాడంటే తన జీవాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి అటువంటి దేవుడు మన యొక్క మరణాన్ని చూసేవాడు కాదు, మన యొక్క జీవాన్ని, మన యొక్క అభివృద్ధిని కోరేవాడే అని మొదటి గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాము. మరి సమస్యలు, కీడులు, బాధలు మానవుని జీవితాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ జీవితం క్షీణిస్తూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము మానవునికి ఉన్నటువంటి అసూయ. మానవుడు తన సొంత శక్తితోటి ఈ జీవితంలో ప్రవాహాన్ని కొనసాగించాలని చూస్తూ ఉంటాడు. తాను కోల్పోయినటువంటి జీవితాన్ని స్వతహాగా తనే తిరిగి పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మానవ జీవితం అర్థవంతంగా కళకళలాడుతూ ఉండాలంటే అందులో ఉండాల్సినటువంటి జీవం క్రీస్తు ఇచ్చేటువంటి జీవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుత్థానం జీవం వలన మానవుడు భౌతికంగా మరణించినప్పటికీ ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉంటాడు. ఈ దినం సువార్త పట్టణంలో యేసు మరణించినటువంటి వ్యక్తికి ప్రాణం పోయడాన్ని చూస్తూ ఉన్నాం. వ్యాధితో మరిగిపోయే వ్యక్తికి స్వస్థత చేకూర్చున్నాడు. ప్రార్థనా మందిరాధ్యక్షుడైనటువంటి యాయీరు ప్రభుని దగ్గర వచ్చి సాగిలపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. తన కుమార్తెను స్వస్థపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అంతలోనే ఆ బాలిక మరణించినదని ఒక వర్తమానం వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆ బాలిక ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ బాలికను తాకి జీవంతో లేపుతూ ఉన్నాడు. అట్లనే 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ప్రభుని దగ్గర రావడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ స్త్రీ తనలో ఉన్నటువంటి ఒకే విశ్వాసం, ఈయన నన్ను స్వస్థపరచగలడు అన్నటువంటి ఆ విశ్వాసపు సత్యమే ఆమెకు మరి అద్భుతాన్ని చేస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పై 2 వృత్తాంతంలో మనం చూసినట్లయితే నేను జీవాన్ని ఇచ్చడానికి వచ్చాను, దాన్ని సమృద్ధిగా ఇచ్చడానికి వచ్చి ఉన్నానంటే చెప్పినటువంటి ప్రభుని మాటలు మనకు తేట తెల్లముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం జీవించాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసమే మనకు జీవం అని ఈరోజు ప్రభు మనకి నొక్కి కాణిస్తున్నాడు. ఈ 2 వృత్తాంతముల ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో మరి ముఖ్యంగా మన కుటుంబ యొక్క జీవితంలో మరియు మన యొక్క సంఘ జీవితంలో మనం కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటున్నాం. వారి కుటుంబంలో అకాల మరణం సంభవించినప్పుడు కానీ లేకపోతే వారు ఆర్థిక విషయంలో
వెనకబడినప్పుడు కానీ, కోల్పోయినప్పుడు, ఆస్తులు కోల్పోయినప్పుడు కానీ వాళ్ళు తమను తాము నిందించుకుంటూ తాను విశ్వసించేటువంటి దేవుణ్ణి కూడా నిందించి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇటువంటి సమయంలోనే మన యొక్క విశ్వాసానికి పరీక్ష ఉన్నదని మనం గమనించాలి. ప్రధాన అధికారి అయినటువంటి యాయీరు ఏ విధంగా అయితే ప్రభుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన యందు స్వస్థత ఉన్నదని తాను గుర్తించి వచ్చినప్పుడు ఆ ప్రభు అక్కడ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రెండు వృత్తాంతంలో కూడా ప్రధానమైనటువంటి విషయము విశ్వాసం. ఇది నీకు నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు మనకి సూటిగా అడుగుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మన హృదయంతో, మన యొక్క మనసుతోటి ఇది నా ప్రభు బలము గలవాడు, పరాక్రమవంతుడు, ఈయనందు నాకు స్వస్థత ఉన్నది అని ఎప్పుడైతే నేను పలుకుతానో అప్పుడే నాకు స్వస్థత కలుగుతుందని ఈ రెండు వృత్తాంతం వల్ల దేవుడు మనకి రూఢిగా రుజువు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జీవాన్ని, సహకారాన్ని పొందాలంటే విశ్వాసం తప్పక అవసరం. దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక, నన్ను విశ్వసించు వాని యందు అంతరంగం నుండి జీవపు జలములు ప్రవహించునని యేసు ప్రభు చెప్పాడు కదా. విశ్వాసం వలన మనం ఆయనపై నమ్మకం ఉంటే, ఆయన పైన మనం భారం వేసి ఉన్నట్లయితే మనం జీవాన్ని పొందుతాము, నిత్య జీవితంలో ప్రయాణిస్తూ ఉంటాము. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చినటువంటి జీవాన్ని పెంపొందించుకునేటువంటి వారులుగా మారాలి. పొందుకున్నటువంటి విశ్వాసాన్ని ఇతరులకు పంచుకునేటువంటి ప్రయత్నంలో మనం ముందుండాలి. అటువంటి ఆ మనస్సును, హృదయాన్ని ఆ దేవుడు మనకు దండిగా మెండిగా ప్రసాదించాలని ఈ పూజలో భక్తితోటి వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఆ దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.